మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఎవరు బలవంతులు, ఎవరు ఆత్మీయంగా బలవంతులు. మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూద్దాం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచునప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, బలవంతుడు తన ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకుంటాడు, తన సొత్తును కాచుకుంటాడు. బలవంతుడే దాన్ని కాచుకోగలుగుతాడు. బలహీనుడు తన సొత్తును కాచుకోలేడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎవరు బలవంతులుగా ఉంటారు, ఎవరు తమ సొత్తును కాచుకుంటారు? ఏంటి కాచుకోవటము అంటే, దేవుని బిడ్డరా, దేవుడు మరి ఆత్మీయ జీవితంలో మనం కాచుకోవాల్సింది మన హృదయాన్ని మనం కాచుకోవాలి, మన నోటి మాటలను మనం కాచుకోవాలి, మన మనస్సును మనం కాచుకోవాలి. తర్వాత మన జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ప్రేమలో మనము దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండటానికి మనము కాచుకోవాలి. ఎందుకంటే బలవంతుడు మాత్రమే వీటన్నిటిని కాచుకోగలుగుతాడు. బలహీనుడు తన హృదయాన్ని కాచుకోలేడు. ఆత్మీయ జీవితంలో బలహీనుడు నోటి మాటను కాచుకోలేడు. బలహీనులు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నటువంటి వారు ఏంటంటే, తమ యొక్క ఆలోచనలను కాచుకోలేరు. అయితే బలవంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు ఎవరు బలవంతులు అంటే, లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే చూడండి, 11వ అధ్యాయం 23వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే ఆ యొక్క ఎవరు బలవంతులు అనే దగ్గర, బలవంతుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తన యొక్క ఆ సొత్తును కాచుకుంటాడు. అయితే అది ఎవరు ఆ బలవంతుడు అంటే, దేవుని పక్షమున నుండేవాడే బలవంతుడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయ జీవితంలో ఎవరు బలవంతులు అంటే దేవుని పక్షమున ఉండేటువంటి వారు, దేవుని యొక్క పక్షమున నిలబడేటువంటి వారు, దేవుని యొక్క పక్షమున మరి నిలిచేటువంటి వారు. అంటే దేవుని పక్షమున నిలబడడం అంటే ఏంటంటే, దేవుని ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, దేవునిని ఎక్కువ మహిమపరిచేటువంటి వారు, దేవునిని ఎక్కువ ఆరాధించేటువంటి వారు, వారి జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు. ఎంతమంది అయితే దేవునికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఎంతమంది అయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ధనభోగముల కంటేనో, మరి ఈ లోకంలో ఉన్నటువంటి బంధముల కంటేనో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కంటేనో, తమకు కలిగిన వాటిలో దేని బట్టి అతిశయించుకోకుండా దేవుని బట్టి ఎక్కువగా అతిశయించేవాడు, దేవుని బట్టి ఎక్కువగా ఆనందించేటువంటి వాడు, దేవుని నామాన్ని బట్టి ఎక్కువగా అతిశయించేటువంటి వారు దేవుని పక్షమున ఉన్నారు. అనగా దేవుని పక్షమున ఉన్నవారు బలవంతులు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా వారు బలహీనులుగా తీర్చిబడుతున్నారు. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువగా లోకంలో మనుషులను ఎక్కువగా ప్రేమిస్తారు. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా మరి పదవులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. తమ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి తమ కొరకు సమస్తాన్ని దారిపోసిన దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఇంకా చెప్పాలంటే ఎందుకు మరి పనికిరాని వ్యర్థమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని పక్షమున ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి పక్షమున ఉన్నారు, ఎవరికి ఎక్కువ సమయం ఇస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరి పక్షమున ఉన్నారో. మీరు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరి పక్షమున ఉన్నారో. మీరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎవరి పక్షమున ఉన్నారో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఒకవేళ దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా సరే, దేవునికి ఇక నుంచైనా సరే, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నన్ను ప్రేమించి, నన్ను సంరక్షించి, నన్ను హెచ్చించి, నన్ను బలపరిచి, నన్ను పోషించి, నన్ను ఇంతగా మరి ఈ స్థితిలో నిలబెట్టిన దేవునికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు
ఆత్మీయంగా బలవంతులుగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు దేని బిడ్డారా, ఎవరి ప్రేమ శాశ్వతం కాదు, ఏ ప్రేమ కూడా మనకు శాశ్వతం కాదు. దేని బిడ్డారా, ఈ లోకంలో ఏ ప్రేమ నమ్మదగిన ప్రేమ కాదు. దేని బిడ్డారా, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆ దేవుని పక్షమున ఎంతమంది అయితే మరి ఉండగలుగుతారో ఆ యొక్క దేవునిలో, ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, యెహోవాయే నా బలము అంటాడు. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువానిదే నేను సమస్తం చేయగలను అంటాడు. ఎందుకంటే నన్ను బలపరచేవాడు దేవుడు, నాకు సమస్తంలో బలపరిచేవాడు. మరి నాకు ఏ మనుషులు నన్ను బలపరచట్లేదు, కానీ నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత బలహీనతలో ఉన్నారో దేని బిడ్డరా, మనం ఆరాధించే దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. సో కాబట్టి మరి ఈరోజు మరి దేవుని పక్షమున మనం ఉన్నట్లయితే వారే బలవంతులుగా పిలువబడుతున్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనం మీరు చూసినట్లయితే, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంతమందిలో నిలిచి ఉంటుందో వారు ఆత్మీయ జీవితంలో బలవంతులు. ఎందుకంటే వాక్యం బలమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై సజీవం గలగదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేనైనను ప్రాణము ఆత్మ కీలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం బలమైనది. కాబట్టి అది ఎంత బలమైనదంటే మన ఆలోచనలను, మనకొచ్చే తప్పుడు ఆలోచనలను జయించే బలమినిచ్చేది దేవుని యొక్క వాక్యం. మనకు దుఃఖాన్నిలో నుంచి నెమ్మది కల్పించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే నీ వాక్యం నా పాదములకు దీపమైందన్నారు. దేవుని వాక్యము మనకు మార్గమును సరళం చేస్తుంది. దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంటే దేని బిడ్డరా, మార్గములను సరళం చేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది, సరైన ఆలోచన చెప్పి నడిపిస్తుంది, బలహీన సమయంలో బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. దేని బిడ్డరా, దేవుని వాక్యం ఎంతమంది హృదయంలో నిలిచి ఉంటుందో, ఎంతమంది హృదయంలో దేవుని వాక్యమును ఎంతమంది అయితే ధ్యానిస్తుంటారో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ఎందుకంటే వాడు ఆత్మీయంగా బలవంతుడు, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు దేని బిడ్డారా, నీ హృదయంలో ఎవరో అన్న మాటలు హృదయంలో పెట్టుకుంటే మనం బలవంతులు కాలేం. దేని బిడ్డారా, ఎవరి మాటలో మన హృదయంలో పెట్టుకుంటే మనము బలహీనులైపోతాం, కానీ మనల్ని బలపరిచేది దేవుని మాటలు. కాబట్టి దేని బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ఉజ్జీవింపపరుస్తాయి. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది 1 యోహాను 2:14, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. అందుకు మాత్రమే కాదు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అపవాది తంత్రములను, అపవాది యొక్క శక్తులను జయించడానికి ఏది ఉపయోగపడుతుందంటే దేని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము. యేసు ప్రభు మరి అపవాది చేత శోధించబడుతున్నప్పుడు దేని చేత జయించాడంటే కనుక ఆయన దేవుని వాక్యం ద్వారా జయించాడు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమే మనకు బలమై ఉన్నది. కాబట్టి ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారో, ఎంతమంది అయితే ఎక్కువ దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎంతమంది అయితే ఎక్కువ వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఆత్మీయంగా త్రొట్టెళ్ళిపోటకు కారణం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వారు ఆత్మీయంగా బలముగా ఉండేదారు, ఆత్మీయంగా బలపరచబడేదారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? అసలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఇంతకు ఈరోజు చాలామంది జీవితాలలో డైలీ మరి బైబిల్ రీడింగ్ అలవాటు ఉండదు, డైలీ ప్రార్థించుకుంటే అలవాటు ఉండదు. చాలామందికి ఏంటంటే కనుక ఆ క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చూసుకొని, లేకుంటే ఏదో ఒక వాగ్దానం తీసుకొని, లేదా ఎక్కడో టీవీలో ఏదో కనబడుతున్న ఒక చిన్న వాక్యాన్ని చూసుకొని ఇంకా తమ ప్రాణములకు తృప్తిపరచుకుంటే, అమ్మయ్య ఏదో ఒక వాక్యం విన్నాంలే అని అనుకుంటున్నారు. కానీ దేవునిలారా, నీవు పర్సనల్గా దేవుని వాక్యాన్ని తీసి చదవాలి. దేవుని వాక్యమును మనం ఏం చేయాలి తెలుసా? మూడు రకాలుగా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, నీ పర్సనల్గా చదవాలి. తర్వాత దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, న్యూస్ పేపర్ చదివినట్టు చదివేసి చాలామంది వదిలేస్తుంటారు. అది కాదు, చదవందని ఏం చేయాలి? ధ్యానించాలి. మూడోదిగా దేవుని వాక్యాన్ని వినాలి. అంటే నువ్వు ఇలాగ టీవీ కార్యక్రమాలలోనో, యూట్యూబ్లలోనో, లేకుంటే ముఖ్యంగా దేవుని మందిరములలో దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యంలో ఉంది, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అంటాడు.
ఆత్మ చెప్పే సంగతులు, దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులు వినాలి. ఈ 3 వాక్య ప్రకారంగా మనము వాక్యం విషయంలో ఈ 3 పాటిస్తే ఆత్మీయ జీవితంలో వారు బలవంతులు. అంటే వాక్యం నిలిచి ఉందని ఎలా అర్థమవుతుంది? వాక్యం చదువుతున్నవారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నవారు, వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు. ఈ 3 ఎంతమంది అయితే చేస్తున్నారో, వాక్యంలో ఎంతమంది అయితే ఈ 3 పాటిస్తున్నారో ఆత్మీయ జీవితంలో వారు బలవంతులుగా ఉంటారు. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని, అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. మన హృదయంలో పాపమును, పాప స్వభావమును, పాపపు ఆలోచనలు జయించాలంటే మన సొంత జ్ఞానంతో, లోక జ్ఞానంతో, మన తలాంతులతో, మనకున్నటువంటి టాలెంట్స్తో లోకంలో మన హృదయంలో దాగి ఉన్నటువంటి పాపాలు జయించలేం. దేవుని బిడ్డలారా, హృదయంలో మరి మన పాపములు స్వభావాన్ని జయించాలంటే మనం దేవుని వాక్యమును శ్రద్ధగా చదవాలి. అది ఎంతవరకు నిలిచి ఉంటుందో అంతవరకు బలవంతులుగా ఉంటాం. చూడండి, దేవుని పక్షమున నుండేవారు బలవంతులు. దేవుని వాక్యమును జీవితంలో నిలిచి ఉన్నట్లయితే అదే ఆత్మీయ జీవితంలో బలమును మనకు చేకూరుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం మీరు చూసినట్లయితే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానము గలవారు బలవంతులగుదురు. జ్ఞానము గలవారు బలవంతులు. ఎవరు బలవంతులు అంటే దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులు. ఎవరు జ్ఞానవంతులు? దేవుని బిడ్డలారా, బైబిల్ చదివిస్తుంది. మరి ఎఫెసీ 5:15 మీరు చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక దానిని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు జ్ఞానవంతులు? దేని బిడ్డలారా, ఎవరు జ్ఞానవంతులు అంటే దేని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు, సమయాన్ని పోనివ్వకుండా. అంటే ఈరోజు చాలామంది సమయాన్ని పోనిస్తున్నారు. నీకు డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చేమో, కానీ విలువైన వస్తువులు ఏదైనా పోయినా మరలా తిరిగి తెచ్చుకోవచ్చేమో, కానీ దేని బిడ్డలారా, సమయం పోయిందంటే కనుక తిరిగి తెచ్చుకోలేం. సమయాన్ని దేవుడు ప్రపంచంలో ప్రతి మానవుడికి, అంటే పెద్ద పెద్ద ధనవంతులకైనా సరే, ధనం లేని వారికైనా, జ్ఞానవంతులకైనా, జ్ఞానం లేని వారికైనా, ఏ పొజిషన్లో ఉన్న అధికారులకైనా, అధికారం లేని వారైనా, ఉన్నత స్థితిలో ఉన్నవారైనా సరే, బీదవారైనా సరే, అందరికీ దేవుడు ప్రతిరోజు 24 గంటలే ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు 24, ప్రతి మనిషికి దేవుడు ప్రతిరోజు 24 గంటలు ఇస్తున్నాడు. అంటే సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. అయితే ఆ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నవాడు, సమయాన్ని చక్కగా పాటించేటువంటి వాడు, సమయాన్ని వేస్ట్ చేయకోకుండా తన పనిలోనూ, తన యొక్క దేవుడు తను నియమించినటువంటి ఆ పిలుపులోనూ క్రమంగా వెళుతున్నటువంటి వాడు సక్సెస్ అవుతున్నాడు. ఎవరు సక్సెస్ అవుతున్నారంటే సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకునేవాడు. ఏమిటారా, సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోకుండా మనం అనవసరంగా మరి ఈ లోకంలో సమయాన్ని అనవసరంగా వ్యర్థమైన వాటిని చూస్తూ సమయాన్ని పోనిస్తూ, అనవసరంగా నిద్రపోతూ సమయాన్ని పోనిస్తూ, నిద్ర ఉండాలి మనిషికి, కానీ విపరీతమైన నిద్ర, ఒకటేమైనా ఆ నిద్ర మీద పడే సోమరుల్లాగా ఉండేసి మనము అజ్ఞానులుగా ఉండకూడదు. ఏమిటారా, జ్ఞానవంతుడు అంటే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు. కాలమును ముందే గ్రహిస్తాడు. అయ్యో, సమయం ఇంకా కాలం కొంచెం ఉంది కాబట్టి నేను ఇంకాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని దేవుని కొరకు చేయవలసింది దేవుని కొరకు చేయాలి, కుటుంబం కొరకు చేయవలసింది కుటుంబం కొరకు చేయాలి, దేశం కొరకు చేయవలసింది దేశం కొరకు చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఏంటంటే కన్నా ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అనేటువంటిది. సమయాన్ని పాటించని వారికి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడికి, తెలియని వాడికి ఏ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. అందుకే వారు బలహీనంగానే ఉంటారు. అందుకే వారు సక్సెస్ అవ్వరు. అందుకే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా టైంను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం తెలియని వారు అసలైన బలవంతులుగా పిలవలేరు. కాబట్టి జ్ఞానవంతులు ఎవరంటే కన్నా బలవంతులు అవుతారు. ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో యవనస్తులకు చెప్తున్నాడు. ఏంటంటే, సోమరి, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకో అంటాడు, జ్ఞానం తెచ్చుకో అంటాడు. ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమంటే, చీమలు వేసవి కాలంలోనే తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. అంటే ఎవరయ్యా జ్ఞానవంతులు అంటే కన్నా మీదికి వచ్చేదాకా, అంటే సమస్య వచ్చేదాకా, రేపు అంటే కొంతమందికి మీదికి వచ్చేదాకా కూడా ఏం సిద్ధం చేసుకోరు. అన్నీ ఇంకా రేపు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు రాత్రికి అన్నీ కూడా
చేస్తుంటారు. ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ముందు నుంచే సిలబస్ అంతా కవర్ చేసుకొని చదవరు. రేపు పొద్దున ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటారు. అంత సిలబస్ అంతా కవర్ చేయాలి, కష్టపడాలి అని చెప్పేసి చదువుతుంటారు. ఒక్కోసారి ఏదైనా రికార్డ్ సబ్మిట్ చేయాలి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలంటే కనుక దానికి ముందే టైం ఇచ్చింటారు. ఆ రోజు నుంచి ముందే కొంచెం కొంచెం సిద్ధపాటు చేసుకుంటూ వస్తే పొద్దున కల్లా ఏం కాదు. కాకపోతే ఇన్ని రోజులు పట్టించుకోకుండా పొద్దున కల్లా అన్నీ సబ్మిట్ చేయనప్పుడు రాత్రి అంతా అన్ని పనులు కష్టపడి చేసుకొని టైర్డ్ అయిపోయి అసలు సగం చేసి చేయక అంటే ఎందుకు సోమరిగా ఉండి సమయాన్ని టైం ఉందిలే తర్వాత చేసుకోవచ్చులే పోస్ట్ పోన్ చేస్తూ చాలామంది ఏం చేస్తుంటారంటే జ్ఞానవంతులకి మరి అజ్ఞానవంతులకి తేడా ఏంటంటే జ్ఞానవంతులు సమయాన్ని ముందు నుంచే చూసుకుంటా ఇదిగో ఇంకా 10 days ఉంది, ఇంకా 5 days ఉంది, ఇంకా 2 days ఉందని ముందే దాన్ని లెక్క చేసుకొని ఏ పనులు ఎట్లా త్వరగా చేసుకోవాలో ఆలోచిస్తాడు. జ్ఞానవంతుడు అజ్ఞానం లేనివాడు సోమరుడు ఇంకా 10 రోజులు ఉందని చెప్పేసి ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా, మీదికి రేపొద్దున వచ్చేదాకా కూడా ఏ పనులు చేయరు. ముందే సమకూర్చుకోవాలి. కొంతమందికి ధనం విషయంలో ఏం చేస్తుంటారో తెలుసా, ముందే ఉన్న డబ్బులన్నీ సరిగ్గా దాన్ని జ్ఞానవంతంగా ఎలాగ కాపాడుకోవాలి, అది ఎలాగ భద్రం చేసుకోవాలి, ఆ కుటుంబానికి అవసరంగా ఉంటుంది కదా, లేకుంటే పలానా ఇది మనం తీసుకోవడానికి అవసరం ఉంటుంది కదా అని ముందే దాచిపెట్టుకోరు. ఉన్నవన్నీ ఖర్చు పెట్టేస్తారు. తీరా ఏం చేస్తారు తెలుసా, బాధలు వచ్చినప్పుడు వెళ్ళి వెంటనే అప్పులు చేసేస్తారు. ఈ అప్పులు బాధ ఎక్కువైపోయి కొంతమందికి ఏం చేస్తారు, అజ్ఞానంలోనే చాలామంది దగ్గర అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఇంకొక అప్పు, అప్పులు తీర్చలేక ఇంకొక అప్పు, జ్ఞానం లేకుండా చాలామంది ప్రవర్తిస్తుంటారు. దేని బిడ్డలారా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావు ఎలా సమకూర్చుకుంటాయో, అవసరం ముందే ఎలాగుంటుందో, అవసరం ముందే ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అని ధనాన్ని సమకూర్చుకోవాలి, వస్తువులు ముందే సమకూర్చుకొని పెట్టుకోవాలి, మనుషులను ముందే కాపాడుకొని పెట్టుకోవాలి. దేని బిడ్డలారా, ఈరోజు అజ్ఞానవంతులు ఇవన్నీ ఆలోచించారు. అందుకే చాలామంది బలహీనలు అయిపోతున్నారు. అందుకే ఆర్థికంగా బలహీనలు అయిపోతున్నారు, తర్వాత రిలేషన్స్లో కూడా బలహీనలు అయిపోతున్నారు, విలువలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అజ్ఞానంగా ప్రవర్తించి. దేని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు బలవంతులయ్యా అంటే కదా జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. ఎవరైనాను జ్ఞానం కొదగా ఉన్నట్లయితే నన్ను అడుగుము నేను ఇస్తానన్నాడు దేవుడు. యాకోబు 1:5 ప్రకారంగా. దేని బిడ్డరా, దేవుని దగ్గర జ్ఞానం అడగండి. సొలొమోను అడిగాడు, ప్రభా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదు ప్రభా, నాకు జ్ఞానం కావాలి, వివేచన కావాలన్నప్పుడు అడిగాడు. ఈరోజు జ్ఞానవంతులే బలవంతులు అవుతారు. 4వదిగా మీరు చూసినట్లయితే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనంలో, పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణమంత బలమైనది, ప్రేమ మరణమంత బలమైనది అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఎవరు బలవంతులు అని మనము ఆలోచించినట్లయితే ప్రేమ గలవారు బలవంతులు. ఆత్మీయ జీవితంలో ఎవరు బలవంతులు అంటే ప్రేమ గలవారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆయన అంటాడు, మొదటి వచనంలో, కొండలను పిక్కిలించేంత విశ్వాసం నాకు ఉండినను, దేవదూతలు మాట్లాడే భాషలు నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. ఈరోజు ప్రేమ లేకుంటే వ్యర్థుడు అంటే దాని అర్థం మన భాషలో చెప్పాలంటే ప్రేమ లేనివాడు వేస్ట్ అని అర్థం, ప్రేమ లేనివాడు పనికిరానివాడు అని అనమాట. ఈరోజు ఎవరు బలవంతులు అంటే ప్రేమ గలవారు బలవంతులు. పౌలు భక్తుడు చాలా విషయాలు చెప్తాడు. ఏంటంటే గన మరి మన ఆత్మీయ జీవితంలో మనం చూస్తే గన ఏంటంటే గన కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా కాకుండా మీరు ఇంకను పసి పిల్లవారిలాగానే మీరున్నారు. ఎందుకు, బలమైన ఆహారానికి మీరు తగిన వారు కారు అంటున్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీరు బలమైన ఆహారంతో నేను వస్తే మీరు ఇంకా పాలు తాగవలసిన వారే ఉన్నారు. ఏంటి బలమైన ఆహారము? దేని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు గమనించాల్సిన ఏమిటంటే కన్నా, బలమైన ఆహారం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిగి ఉండుట. ఈరోజు దేని బిడ్డారా, విశ్వాసం కలిగి ఉండటం మంచిదే. అన్య భాషలతో మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నాం, మనము చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాము, లోతైన మర్మములు మనం తెలియజేస్తున్నాం. అయితే దేని బిడ్డారా, ప్రేమ లేకుంటే, ప్రేమ అంటే ఏంటి తెలుసా? ప్రేమ అంటే ఏంటి? మీరు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే కనుక, ప్రేమను వృద్ధి చేసుకునేవాడంట తప్పిదములను దాచిపెడతాడు. ప్రేమను వృద్ధి చేసుకునేవాడు తప్పిదములను దాచిపెడతాడు. అయితే
మా జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడంట మిత్రభేదము కలుగజేస్తాడు. ప్రేమ కలిగిన వాడికి ప్రేమ లేనివాడికి తేడా ఏంటంటే, ప్రేమ కలిగిన వాడు ఆత్మలను ఏం చేస్తాడు తెలుసా? సంపాదిస్తాడు. ఎలా సంపాదిస్తాడు? ఎదుటోని దగ్గర ఏ తప్పులు కనబడినా, ఏ బలహీనత కనబడినా దాన్ని మాటి మాటికి నువ్వు ఇలా చేసావే, నువ్వు అలా చేసావే అని మాటి మాటికి పొడిచి కొంతమంది మాటలతో పొడిచి గాయపెట్టి ఏం చేస్తారో తెలుసా? మాట్లాడుతుంటారు. కొంతమందికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, వాళ్ళు బాధపడతారేమో అని అంటే, వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి మాటి మాటికి చెప్పిందే చెప్పేసి గాయపెట్టేస్తుంటారు. ప్రేమ కలిగిన వారు తప్పిదమ్ములు దాచిపెడతారు, జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తారు. నువ్వు జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తి వాళ్ళని గాయపరిచేటట్టుగా మాట్లాడుతున్నావంటే కొన్నిసార్లు అది ఒక సంఘటన జరిగి ఏళ్ళు అయి ఉంటుంది, అంటే ఎన్నో సంవత్సరాలు గతించుండొచ్చేమో. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యో అప్పుడు నువ్వు అలా చేసావు కదా, నీకు గుర్తుందా, అప్పుడు అలా చేసావు, ఎవరు మర్చిపోతారు అది, దానికి మనసులో పెట్టుకో అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని మాటి మాటికి జరిగిన దాని గురించి గుర్తు చేస్తుంటారు. ప్రేమ గలవారు అలా ఉండరు. ప్రేమ గలవారు తప్పిదమ్ములు దాచిపెట్టి మాటి మాటికి దాన్ని గుర్తు చేయరు. ఏం కాదులే, జరిగింది ఏదో జరిగిపోయింది, దేవుడు నిన్ను చూసుకుంటాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఒక ఎంకరేజింగ్ మెసేజెస్ వారి దగ్గర ఉంటాయి. ఒక ప్రోత్సహించేటువంటి మాటలు, ఆదరణకిచ్చే మాటలు, క్షమించే మాటలు వారి దగ్గర కనబడతాయి. ఈరోజు నీ దగ్గర క్షమించే గుణం ఉందా? ఆత్మీయ జీవితంగా నువ్వు బలవంతుడవు. తప్పిదమ్ములను బట్టి కాకుండా దేవుని ప్రేమను బట్టి ఇతరులను ప్రేమిస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా బలవంతుడు. యేసు ప్రభు దగ్గరకు ఒక పాపాత్మురాలను తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఏమ్మా, ఎవరు రాళ్ళు వేయలేదా అని అడిగాడు. ఎవరు వేయలేదయ్యా. దేని బిడ్డలారా, ఈరోజు చాలామంది రాళ్ళు వేసేటువంటి వారు, రాళ్ళ చేత నింపబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని ప్రజలముగా ప్రేమ కలిగిన వారం ఏం చేయాలి తెలుసా? మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ఒక రాయి వేయటం కాదు, విమర్శించే వాళ్ళతో మనం కలిసి విమర్శించడం కాదు, గాయపెట్టే వాళ్ళతో కలిసి మనం కూడా ఒక మాట అనేసి అవునులే అని చెప్పేసి గాయపెట్టడం కాదు. అలాంటి వారిని మనం ఆదరించాలి, అలాంటి వారిని మనం ప్రేమించాలి. యేసు ప్రభు ఒకవేళ అనుకునింటే మనల్ని అందరినీ ప్రేమించేవాడా? దేని బిడ్డారా, ఆయన మనల్ని ప్రతిరోజు క్షమిస్తున్నాడే. ఆయన ప్రతిరోజు మనకు ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును, బలమును ఇస్తున్నాడు. అంటే ఏదో మన నీతియో లేకుంటే మన భక్తియో కాదు, మనం ఏదో పెద్ద ఉత్తములమో పరిశుద్ధులమని కాదు. దేని బిడ్డారా, దేవుని కృప, ఆయన ప్రేమనే మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు ఆయన ప్రేమ కలిగినటువంటి మనము, ఈరోజు ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనం కూడా ఇతరులకు ఎంత ప్రేమగా ఉంటామో అదే ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? మనము బలవంతులుగా పిలువబడుతుంది. కాబట్టి ఒకరి మీద అసూయ, ద్వేషము, కక్షలు, విపత్తులు మంచివి కావు. సో కాబట్టి దేని బిడ్డారా, ఒకవేళ కోపంలో ఏదైనా జరిగిండొచ్చేమో, ఆవేశంలో ఏదైనా జరిగిండొచ్చేమో, తిరిగి మరలా వెళ్ళి వారిని క్షమించండి అని అడగండి. దేని బిడ్డారా, బలవంతులుగా పిలువబడతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికినటువంటి మాట, సిలువలో పలికిన మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఆ మాట ఎంతమంది అన్య జనాంగాలకు కూడా, యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారికి కూడా ఎంత ప్రభావితం అయిపోతుంది తెలుసా? ఎందుకంటే ఆ మాటలో బలం ఉంది, క్షమాపణలో బలం ఉంది. దేమిట్లరా, భార్య భర్తలారా, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న వారు, మీకు మీ భార్యకి భర్తలకు ఒకవేళ గొడవలు జరిగిండొచ్చేమో, నేను క్షమించరా అని పాపం చేశాను, నేను అసలు క్షమించనను ఒకవేళ అనుకుంటున్నావేమో, క్షమించి చూడు ఒకసారి, ప్రేమించి చూడు ఒకసారి. ప్రేమలో బలం ఉంది దేని బిడ్డలారా. సో మనం ఆత్మీయ జీవితంలో ఏంటంటే కన్నా ఎవరు బలవంతులు అంటే ప్రేమ గలవారు బలవంతులు. మీరు బాగా గమనించినట్లయితే దేని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎవరు ఆత్మీయ జీవితంలో బలవంతులు అంటే, బలహీనులు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు ఆ యొక్క 2 కొరింథీ 12వ అధ్యాయం అంతా మీరు ఆ కాంటెక్స్ట్ మీరు చదివినప్పుడు, దేవుడు పౌలు గారికి పరలోకపు దర్శనాలు చూపిస్తారు. ఆ పరలోకపు దర్శనం చూపించిన తర్వాత పౌలు గారిని ఒక మాట అంటాడు, నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం, అంటే నేను అధికముగా అతిశయించకుండా, గర్వించుకోకుండా
సాతాను ముళ్ళు నా శరీరంలో ఒకటి పెట్టాడు దేవుడు. అయితే దాని గురించి ముమ్మారు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఏమంటాడంటే, ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, నాయన నీకైతే ముళ్ళు తీసేయను కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. అంటే నా కృప నీకు చాలు. అంటే బలహీనతలో కూడా నీకు బలం ఇస్తుంది. అంటే కొన్నిసార్లు మనకున్న అనుభవాలు బట్టి మనము గర్వించొస్తాం. కొంతమందికి ఆత్మీయ ఆధిక్యతను బట్టి, నేను పరలోక దర్శనాలు చూశాను, నాకు పరలోక మర్మాలు మాకు బాగా తెలుసు, నాకుండేంత అనుభవాలు ఎవరికి లేవు, అసలు నాకు ఎన్నేళ్ళ అనుభవం ఉందని కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. అతిశయించేవాడు బలవంతుడు కాదు. దేని బిడ్డలారా, గర్వించేవాడు బలవంతుడు కాదు. దేని బిడ్డలారా, ఎంత అనుభవం ఉన్నా సరే, నీ ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడినా, నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడినా, మనం ఎంత గొప్ప గొప్ప మందిరాలు కట్టబడినా, మనం ఎంత విరామం లేని పరిచర్య జరిగిస్తున్నా, మనము ప్రతి దినము దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అతిశయించువాడు బలవంతుడు కాదు, కానీ తన్ను తాను తగ్గించుకున్నవాడే బలవంతుడు. బలం ఎక్కడుంది తెలుసా? మనం తగ్గింపులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో మరి ఏంటి తెలుసా, ఈ లోకంలో ఎవరైనా ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకునేవాడు అందరికీ దాసుడై ఉండవలెను. అంటే సర్వీస్ మైండెడ్గా ఉండేటువంటి వారు, తన్ను తాను తగ్గించుకునేటువంటి వారు, తమ తాము అతిశయించేవారు బలవంతులు కాదు, తాము తగ్గించుకునేవారు. అందుకే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంట. అంటే నేను ఎంత తగ్గించుకుంటానో, నేను ఎంత వినయం చూపిస్తానో, నా దేవుని ఎదుట నేను ఎంతగా, ప్రభా నేను ఏం లేను ప్రభా, నేను ఏమై ఉన్నాను కేవలం నీ కృపను బట్టి అని ఎంతమంది అయితే దేవుని కృపను బట్టి బలపరచబడతారో వారే అసలైనటువంటి బలవంతులు. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలలో నాకు అన్నీ తెలుసు, నాకు ఇన్ని తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక్కొక్కసారి తమను తామే అతిశయిస్తూ గర్విస్తున్నటువంటి వారు ఎప్పటికీ పైకి ఒకవేళ బలవంతులుగా కనబడచ్చేమో, కానీ ఒక చిన్నది జరిగిందంటే వారు తట్టుకోలేరు. ఒకళ్ళు వాళ్ళ ముందర కళ్ళ ముందర ఎదుగుతుంటే తట్టుకోలేరు. ఆ గర్విష్ఠుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే కనుక ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళని విమర్శిస్తుంటారు. గర్వపు లక్షణాలు అవే. ఒకళ్ళని విమర్శిస్తూ ఉండడమే గర్వపు లక్షణాలు. తర్వాత ఏంటి, ఇంకా చెప్పాలంటే నీకంటే నేనే బెటర్. ప్రతిలో మనసులో ఏమనుకుంటారు తెలుసా, నీకంటే నేనే బెటర్ అనుకుంటుంటా. అంటే పైకి బాగానే ఉంటారు, కానీ లోపల మాత్రం అనుకుంటారు నీకంటే నేను బాగా పాట పాడగలుగుతాను, నీకంటే నేను బాగా వాక్యం చెప్పగలుగుతాను, నీకంటే నేను ఇంకా డెప్త్గా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఆత్మీయంగా గర్విస్తుంటారు. అంటే పైకి కనపరారు వారు. ఇప్పుడు చూడండి, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు కదా, ప్రభా ఆ సుంకరువలే కాకుండా, అంటే ఏంటి, ఒకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే నేను చాలా బెటర్ అనుకోవటం, లోపల అనుకోవటమే దేని బిడ్డలారా అది గర్వం. తర్వాత గర్విష్ఠులకి ఏంటంటే సెల్ఫ్ మోటివేట్, అంటే నన్నే చూడాలి, నన్నే బాగా పొగడాలి, నా పేరు ఎక్కువగా ఏం చేయాలి తెలుసా, పైకి తీసుకురావాలి, నా పేరు ఏది చేసినా నా పేరు నా బొమ్మ బాగా పైకి కనపరావాలనేటువంటి రీతిలో ఈ గర్విష్ఠులు కనబడుతుంటారు. పౌలు అలా కాదు. పౌలు బలహీనుడయ్యాడు. నేనెంత బలహీనుడనో, నేనెంత మురుగై ఉంటానో, నేనెంత కనపరాకుండా ఉంటానో అంత బలవంతుడను. అతిశయించేవాడు బలవంతుడు కాదు, తను తాను తగ్గించుకున్నవాడు బలవంతుడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? మీ డబ్బును బట్టి అతిశయపడుతున్నారా? మీ పదవులను బట్టి అతిశయపడుతున్నారా? మీకున్న అధికారాలు బట్టి అతిశయపడుతున్నారా? గర్విస్తున్నారా? గర్విష్ఠులు ఎప్పుడు బలవంతులు కాలేరు. తాము తగ్గించుకున్నవారు. నేనేమయ్యానో కేవలం దేని కృపను బట్టి యేసయ్యా అని తమను తాము వినయ స్వభావముతో ఎంతమంది అయితే కనబడతారో వారే ఆత్మీయంగా బలవంతులుగా పిలువబడతారు. చూడండి, మొట్టమొదటిగా మరి ఆత్మీయ జీవితంలో దేవుని పక్షమున దేవుని ఎక్కువగా గణపరిచేవారు, ప్రేమించేవారు బలవంతులు. రెండవదిగా మీరు చూసినట్లయితే దేవుని వాక్యమును ఎంతమంది హృదయాల్లో నిలిచి ఉంటుందో వారి ఆత్మీయ జీవితంలో బలవంతులు. మూడవదిగా జ్ఞానం గలవారు బలవంతులు. నాలుగవదిగా ప్రేమ గలవారు బలవంతులు. ఐదవదిగా తగ్గింపు గలవారు బలవంతులు. తగ్గింపు గలవారు బలవంతులు. దేని బిడ్డారా, మనం చూసినట్లయితే మనకు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. తగ్గింపు గలవారు బలవంతులు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు రోమా 15:1 చూసినట్లయితే బలవంతులంట తమ్మును తాము సంతోషపరచుకోరు, బలహీనులను బలపరుస్తారు. తమను తామే చూసుకునేవాడు బలవంతులు కాదు, ఇతరులను కూడా ఆలోచించి
ఇతరులను కూడా బలపరచాలని ఆలోచించేవాడే అసలైన బలవంతుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ రీతిగా ఉన్నాం? బలవంతులుగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు అయా. విత్తబడిన వాక్యం అందరి జుట్టు నూరంతలు ఫలింపచేసి మేము ఆత్మీయంగా బలవంతులవుటకు సహాయించండి. మా బలహీనతను తొలగించండి. మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.